నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై మాతాదే. ఫ్రెండ్స్, ఈరోజు మన సికింద్రాబాద్ లస్కర్ బోనాలు అండ్ టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 12:35 అవుతున్నది అనమాట. సో మన సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు సంబంధించిన ఫస్ట్ బ్లాగ్. లోపలికి వెళ్దాం. లోపల మనకైతే టెంపుల్ అలంకరణ జరుగుతున్నది. సో ఇక్కడైతే లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ లైటింగ్ కూడా మీ అందరికీ చూపిస్తాను అండ్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. సో ఇది టువర్డ్స్ ప్యాట్నీ అండ్ ఇది వచ్చేసి టువర్డ్స్ ట్యాంక్ బండ్. సో ఫటాఫట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి డెకరేషన్ వర్క్ ఎట్లా నడుస్తుందో అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, మనకు 21st లస్కర్ బోనాలు. సో ఫస్ట్ అయితే మనం లైటింగ్ చూసుకుందాం. ఇప్పుడు మనము జూబ్లీ బస్ స్టాండ్ ఇంకా ప్యాట్నీ తరఫు నుంచి అయితే టువర్డ్స్ బాటా పోతున్నాం, మన ఉజ్జయిన్ మహంకాళమ్మ టెంపుల్. కొంచెం నేను లైటింగ్ తగ్గించిన, ఎందుకంటే ముంగట ఏదైతే మనకు ఇక్కడ లైటింగ్ చేసిర్రో అది చాలా బ్రైట్గా ఉందన్నమాట. సో అది కవర్ చేయడానికి నేను కొంచెం ఎక్స్పోజర్ అయితే తగ్గించాను. సో ప్రస్తుతానికి అయితే నైట్ టైం 1 అవుతున్నది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ లైటింగ్. సో ఫస్ట్ మనం లైటింగ్ చూసుకున్న తర్వాత అమ్మవారి గుడి లోపలికి వెళ్దాం. అక్కడ డెకరేషన్ ఎట్లా నడుస్తుందో అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే టైము మిడ్నైట్ అయిపోయింది, సడన్ ప్లాన్ అనమాట. సో ఇదే ఎంట్రన్స్ అండ్ ఎంట్రన్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా అమ్మవారి డిజైన్లో అయితే మనకు పూలతో కట్టినారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు లైటింగ్. ఇక్కడ మనకైతే పైన లక్ష్మీదేవి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు. ఇంకా కొంచెం ముందుకైతే పోదాం. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు సిటీ లైట్ హోటల్ చాలా బ్యూటిఫుల్గా వేసారు. సో ఇది టువర్డ్స్ ట్యాంక్ బండ్ పోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము బైబిల్ హౌస్ నుంచి టువర్డ్స్ ప్యాట్నీ లైటింగ్ ఎట్లుందో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ అమ్మవారి గుడి చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్. ఇక్కడ మనకైతే మల్లన్న స్వామి అండ్ నెక్స్ట్ మన రామ్లల్ల, లక్ష్మణుడు, సీతామాత. అక్కడ వచ్చేసి మళ్ళా మన ఉజ్జయిని మహంకాళమ్మ. సో పోలీస్ బందోబస్తు అయితే ఫుల్ ఉన్నది అండ్ ఇక్కడ మీరు లైటింగ్ కూడా చూసుకోవచ్చు అండ్ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ రాధాకృష్ణ అండ్ ముంగట వచ్చేసి మనకు బాలాజీ. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ నుంచి అలౌ చేస్తలేరు. సో నేను సైడ్ మన మార్కెట్ ఉంటుంది అనమాట, స్టీల్ సామాన్ ఇవన్నీ అమ్ముతారు. సో లోపల నుంచి అయితే పోదాం మనం. లోపల నుంచి పోయి నేను కంప్లీట్ వ్లాగ్ అయితే తీస్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడాలి ఫ్రెండ్స్ అండ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. బోనాల సీజన్ కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే ముందుకు తీసుకొస్తాను. ఆల్రెడీ మన గోల్కొండకు సంబంధించిన 2 వ్లాగ్స్ పెట్టినాను. ఇక్కడ రాధాకృష్ణ అండ్ ఇక్కడ నరసింహస్వామి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 1:45 అవుతున్నది. యాక్చువల్గా కంప్లీట్ బ్యారికేడ్స్ వేసి మొత్తం చుట్టుముట్టు అయితే బంద్ చేసేసారు మన రోడ్స్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి డెకరేషన్ ఎంతవరకు వచ్చింది అండ్ ఈసారి ఏ డిజైన్లో ఉంది అదైతే మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే అక్కడ చూడవచ్చు డిల్లం బల్లం. సో ఫస్ట్ టైం అయితే ఇంత నైట్ ఒక బ్లాగ్ అయితే తీస్తున్నాను నేను. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ కూడా మంచి బ్యూటిఫుల్గా లైటింగ్ అయితే చేసారు మల్టీ కలర్స్లో. సార్ సత్ శ్రీ అకాల్ సార్జీ. అండ్ పోయినసారి అయితే మనం ఈవినింగ్ 8 o'clockకే వచ్చి ఇక్కడ డెకరేషన్ అయితే కవర్ చేస్తుండే. టెంపుల్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మనకు తిరుపతి స్టైల్లో అయితే గోపురాలు అయితే ఇక్కడ డిజైన్ ఇచ్చారు. సో ముందుకు వెళ్దాం. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆల్ సెట్ ఫర్ సికింద్రాబాద్ మన లస్కర్ బోనాలు 2024. సార్ నమస్తే. సో ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి వ్యూ అయితే తీసుకుందాం. బాగున్నారా సార్? ఫ్రెండ్స్, మన మహంకాళమ్మ పోలీస్ స్టేషన్ కూడా మంచిగా అయితే లైటింగ్ చేశారు. ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అన్ని బిల్డింగ్స్ కూడా మంచిగా అయితే లిటప్ చేశారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో ఇంకా బ్యూటిఫుల్గా అయితే మంచిగా డెకరేట్ చేసినారు. ఇక్కడ చూసుకోవచ్చు మన మహంకాళమ్మ. సో మార్నింగ్ 4 o'clock అయితే ఇక్కడ దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి అండ్ మంచి బందోబస్తు అయితే ఉన్నది. సో పైన చూడొచ్చు మన ఉజ్జయిని మహంకాళమ్మ.
అండ్ ఇప్పుడైతే మనం ఒక్కసారి కంప్లీట్ డెకరేషన్ అయితే చూసుకుందాం. టెంపుల్ అయితే క్లోజ్ అయింది అండ్ టెంపుల్ లోపల కూడా మనకు అలంకరణ అయితే చేస్తారన్నమాట. మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో మంచి ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తారు. నమస్తే నమస్తే, జై శ్రీ గణేష్. సో 21కి మన హైదరాబాద్లో ఘటాలు ఉంటాయి అండ్ ఇక్కడ సికింద్రాబాద్లో బోనాలు ఉంటాయి అన్నమాట. నమస్తే, బాగున్నారా? యా. సో బోనాల క్యూ లైన్ 1. సో బ్యూటిఫుల్ టెంపుల్ డిజైన్. సో చాలా బ్యూటిఫుల్ కలరింగ్ అయితే ఉందన్నమాట ఈసారి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ పెద్ద సో ఫ్రెండ్స్ ఫస్ట్ గార్లాండ్ అయితే ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే లోపల కూడా డెకరేట్ చేశారు. అండ్ మార్నింగ్ టైంలో అయితే మనకు కుదరదు, అందుకే ఇక్కడ ఒక ఫుటేజ్ తీసుకోవాలని వచ్చినాను అనమాట.